భార్యాభర్తల సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, సంతాన సమస్యలు కావచ్చు, స్త్రీ పురుష వశీకరణాలు కూడా చేస్తారండి మా గురువుగారు. మీ సమస్య ఏదైనా ఎంతటి జటిలమని మీరు భావిస్తున్నా తప్పక మా గురువుగారిని సంప్రదించండి. పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువుగారు మీ సమస్య ఇట్టే పరిష్కారం చేసి చూపిస్తారు. ఒకసారి నమ్మకంతో మా గురువుగారికి కాల్ చేయండి. మీకే అంతా బోధపడుతుంది. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం శ్రీ వారాహీదేవియే నమః. వారాహి మాతను మనసులో స్మరించుకుంటూ వీడియోలోకి వచ్చేద్దామండి. ఈ నెంబర్ని మీ చేతి మీద ఇలా రాసుకోండి. మీకు ఇష్టమైన వారి పేరును 41 సార్లు చెప్పుకుంటే వారు ఎక్కడ ఉన్నా 30 నిమిషాల్లో మీకు ఫోన్ చేస్తారు. ఒక్కసారి ఈ వీడియోని శ్రద్ధగా వింటే మేము ఏం చెప్తున్నాం నిజమా అబద్ధమా అనేది మీకు అర్థమవుతుంది. వారాహి మాత అంటే ఇష్టం ఉన్నవారు వీడియోని తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ప్రశాంతంగా ఒకచోట కూర్చొని మీ మైండ్లో మీరు ఇమాజిన్ చేసుకోండి. ప్రకృతి ద్వారా మనకి ఆలోచనలు అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. వాళ్ళని దారికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఇది వచ్చేటప్పటికి ఎప్పుడైనా చేసుకోవచ్చు. మధ్యాహ్నమైనా, ఉదయం ప్రశాంతంగా మనం మంచం మీద ఎర్లీ మార్నింగ్ 4 గంటల సమయంలో మైండ్ అంతా కామ్గా ఉంటుంది కదండి. గందరగోళ స్థితి ఉండదు కదా. ఆ సమయంలో లేదా ప్రశాంతంగా మధ్యాహ్నం కూర్చున్నప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు అయినా ఇది చేయొచ్చు. దీనికి మీరు ఒక రెడ్ ఇంక్ పెన్ అనేది తీసుకోండి. పెన్ కానీ స్కెచ్ కానీ ఏదైనా తీసుకోండి. ఎరుపు రంగు దోషాలను, సమస్యలను తీసేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సమస్య ఏమిటంటే కోపం ఉంది, కోపం తీసేయాలి అంటే ఆ రెడ్ పెన్ ఏమిటంటే ఫైర్, ఎక్కువగా కోపం ఉన్నదానికి గుర్తు. ఆ చెడుని తీసేసి మంచి తెచ్చిపెట్టడానికి ఇక్కడ మనకి రెడ్ ఇంక్ పెన్ అనేది ఉపయోగపడుతుంది దోష నివారణకు. మీరు ఒకరి కోసమే చేసుకోండి. 2, 3 కోసం ప్రేమ అంటే విలువ లేకుండా, ప్రేమ లేకుండా మీరు ఏమిటంటే చూసిన వారు అందరూ మాతో మాట్లాడాలి, ఇలాంటివి కాదనమాట. ఎప్పుడైనా సరే సిన్సియర్గా ఉండాలి. ఒక భార్య కోసం, భర్త కోసం, భర్త భార్య కోసము, లేదా సిన్సియర్గా లవ్ చేసే అమ్మాయి కోసము, అబ్బాయి కోసము ఇలా చేస్తే యూజ్ అవుతుంది. ఆ రిలేషన్లో వాల్యూ లేనప్పుడు న్యాయం అనేది జరగదు. మీరు కావాలంటే ఫ్రెండ్స్ కోసం, పేరెంట్స్ కోసం ఇలా చేయొచ్చు. మంచి రిలేషన్స్ కోసం చేసుకోవాలి. మీరు ఏమిటంటే గనక ఫస్ట్ రెడ్ పెన్తో మీ చేతి కిందన, అరచేతి కిందన మణికట్టు భాగంలో రాసుకోవాలి. లైట్ గా ప్రెస్ చేసి, ఎక్కువగా కాదండి, జస్ట్ లైట్ గా ఆ భాగంలో ప్రెస్ చేసి, నాడి కొట్టుకోవడం మనకి అర్థమవుతూ ఉంటుంది కదండి. అక్కడ ప్రెస్ చేసి మీరు మనసులో వాళ్ళ పేరును తలచుకోండి. వాళ్ళ పేరు అంటే రాణి అను, గీత అను, అబ్బాయి పేరు అయితే రాజు అను, చక్రి అను, సురేష్ అను, ఇంకా ఏదైనా పేరు ఉంటుంది కదా. మనసులో తలుచుకుని ఏం చేస్తారంటే గట్టిగా పట్టుకుని, జస్ట్ లైట్ గా పట్టుకుని వాళ్ళ పేరుని మనసులో తలుచుకుని 41 సార్లు తలుచుకోవాలి. గీత అనుకోండి. గీత అంటే మనసులో ఊహించుకోండి. తనతో మీకు ఉన్న మంచి రిలేషన్ ని ఊహించుకోండి. మీరు రాయవలసిన నెంబర్ వచ్చేసి మణికట్టు మీదన 541 541 రెడ్ పెన్ తో ఈ విధంగా రాసుకుని ఆ తర్వాత లైట్ గా ప్రెస్ చేసి మీరు మీ మనసులో ఎవరినైతే కావాలనుకుంటున్నారో, ఎవరితో అయితే న్యాయబద్ధమైన రిలేషన్ మీకు ఉన్నదో వారి గురించి మనసులో 41 సార్లు వారి పేరు తలచుకోండి. కలవాలి, కలుస్తారు అనే నమ్మకంతో ఇమాజిన్ చేసుకోండి. వాళ్ళ పేరుని మనసులో తలచుకోండి. వారు మీకు సొంతం కావాలి, నా మాట వినాలి, అలాగే వారికి మాకు ఇక గొడవలు అనేది రాకూడదని 41 సార్లు మనసులో తలుచుకోండి. తలుచుకున్నాక వేలు తీసేసి మీరు మామూలుగా ఇక పడుకోండి. నమ్మకంతో చెయ్యండి. వారాహి అమ్మవారిని మనసులో తలుచుకుంటూ చెయ్యండి. అమ్మవారు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తారండి. అయితే నాన్ వెజ్ తిన్నవారు, పీరియడ్ సమయంలో ఉన్నవారు మాత్రం ఈ యొక్క పని చేయొద్దు. ఏ కార్యమైనా కూడాను మనం ఎటువంటి సమయాల్లో తలపెడితే ఫలితం దక్కదు. గుర్తు పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఏమిటంటే గనక వారు ఖచ్చితంగా మీకు ఫోన్ చేస్తారు. వారికి మీతో మాట్లాడాలని అనిపిస్తుంది. వారాహి అమ్మ ఇంతటి అద్భుతం తప్పకుండా చేస్తుంది.
కావున మీరు మంచి కోసం చేయండి. ఇక స్వస్తి.